హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీకి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోగా ఆయనను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టును ఆశ్రయించగా అందుకు న్యాయస్థానం ఆమోదం తెలిపింది. దీంతో రేపు ఎల్లుండి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇటీవల హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని తనపై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, దాడి చేశాడని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఆయన జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. దర్యాప్తులో ఉదయ్ కృష్ణారెడ్డికి పలువురు మహిళలతో సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. వారితో చాటింగ్ చేయడంతో పాటు కొందరికి ప్రపోజ్ చేసిన అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. విచారణ సందర్భంగా తన చర్యలను ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. సివిల్స్లో విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియా, టీవీ ఛానల్లో నా గురించి వార్తలు వచ్చాయి. వాటిని చూసి పలువురు మహిళలు నన్ను సంప్రదించి ప్రపోజ్ చేశారు. వారి ప్రతిపాదనలను నేను అంగీకరించాను. అందులో తప్పేముంది అని ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో చెప్పినట్టుగా సమాచారం. తాజాగా కోర్టు 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.